బలంగా ఉండేవాడిని భీముడు అంటారు, తాగుబోతుల్ని దేవదాస్ అంటారు. ఈ క్రెడిట్ దొంగతనం చేసేవాళ్ళని ఏమంటారు? చంద్రబాబు అంటారు. హైదరాబాదు నేనే కట్టానంటాడు, ఐటీ పార్కులు నేనే ఇచ్చానంటాడు, సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, తమ్ముళ్ళు వ్యాక్సిన్ కనిపెట్టింది కూడా మనమే అంటాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇప్పుడు కొత్తగా అదానీ డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ని మొత్తం కొట్టేశాడు. అది మరొక ముందే మళ్ళీ ఇప్పుడు ఇంకో క్రెడిట్ చూడు, కానిస్టేబుల్ నియామకం అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనిని మళ్ళీ క్రెడిట్ చూడు స్టార్ట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు జీవో నంబర్ MS 153 డేటెడ్ 20/10/2022లో ఒక జీవో రిలీజ్ చేశాడు. ఏది? సివిల్ పీసీస్ 3580 మంది, ఏపీఎస్పీ పీసీస్ 2520 మంది, మొత్తం కలిసి 6100 మంది పోస్టుల్ని జగన్మోహన్ రెడ్డి గారు జీవో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఎగ్జామ్ కూడా పెట్టాడు. ఆయన ఎప్పుడు పెట్టాడు? 19th ఫిబ్రవరి 2023లో ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తే ఎక్కడ ఆయన క్రెడిట్ వస్తుందో అని చంద్రబాబు నాయుడు గారు 39 మంది దగ్గర నుంచి కేసులు వేయించి ఆపాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన గవర్నమెంట్ రాగానే ఆ కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేయించి ఇప్పుడు క్రెడిట్ చోర్ చేస్తూ నేనే నియామకం చేశానని చెప్పినటువంటి విధంగా ఈరోజు ఒక భయంకరమైనటువంటి ఒక బూస్ట్ ప్రోగ్రామ్ని రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఈ ప్రోగ్రాం కూడా ఇది ఒక పోలీసులకు సంబంధించినటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంని కూడా పార్టీ ప్రోగ్రాంగా క్రియేట్ చేస్తూ మీరు ఆడిస్తున్నటువంటి ఆటలు దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. సరే పాని పార్టీ ప్రోగ్రామే. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పీసీ నియామకాలని పత్రాలని మీతో కూడా ఎవరు ఇవ్వాలి? హోమ్ మినిస్టర్ ఇవ్వాలి. కానీ పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడు. పంచాయతీరాజ్ మినిస్టర్కి హోం శాఖలో జరిగేటువంటి కార్యక్రమానికి ఏం సంబంధం ఉంది? మీరు వివక్ష, అక్కడ కూడా వివక్ష, బడుగు బలహీన వర్గాలంటే వివక్ష, మహిళలంటే వివక్ష. ఆ వివక్ష వల్లనే నీవు పవన్ కళ్యాణ్ ముందు పెట్టుకుని ఇస్తున్నావు, కానీ హోంమంత్రి అనితా గారిని ముందు పెట్టుకున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఇది మీ వివక్ష పాలనకి నిదర్శనం.